90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ముందుగా మీకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో రేవంత్, ఉగాది అనగానే ఒక కొత్త ఆరంభం, నూతన శ్రీకారం, కొత్త పనులు ప్రారంభించడం. ఉగాది అనగానే మనందరం చేసే మొట్టమొదటి పని షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినడం. అవును. మరొక ముఖ్యమైన పని ఏంటంటే పంచాంగ శ్రవణం వినడం. అంటే ద్వాదశ రాశులకు సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరం మనకి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతోంది, వ్యాపారాలకు సంబంధించి రాబడి ఎలా ఉండబోతోంది, ఖర్చు ఎలా ఉండబోతోంది, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పెద్దలకు సంబంధించి వివాహ యోగం, సంతాన యోగం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం శాస్త్రానికి సంబంధించి శాస్త్రోక్తంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటాము, మాట్లాడుకుంటాం. సో ఇదంతా మన సనాతన ధర్మానికి సంబంధించి, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మనం ఉగాది రోజున చేసే అతి ముఖ్యమైన పనులు ఈ రెండు. ఏది, ఒకటేమో ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినడం, మరొకటేమో గుడికి వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం వినడం. అవును. సో ఇదంతా మన సంస్కృతికి సంబంధించింది కాబట్టి, సో ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని మన మార్కెట్లతో లింక్ చేసి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉగాది పచ్చళ్ళలో మనం 6 రకాల షడ్రుచులు ఉంటాయి. అవును. తీపి, వగరు, పులుపు, కారం, చేదు, ఇలా 6 రకాల షడ్రుచులు ఉంటాయి. కాబట్టి అంటే ఈ 6 రుచుల లాగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ ఉగాది నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అవును. మన పంచాంగం చూసుకుంటాం, మన హోరోస్కోపిక్, మన జాతక చక్రం అంతా కూడా అవును ఉగాది నుంచి పరిశీలించుకుంటాం. అవును. కాబట్టి ఒక్కసారి దీన్ని మనం మార్కెట్లలోకి అన్వయించుకుంటే, ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో మరీ ప్రత్యేకించి మరీ ముఖ్యంగా ఒక 6 రకాల రంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి అనుకూల పరిస్థితులు కలిగి ఉండబోతున్నాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం కొంత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏ సెక్టార్ తీసుకుంటారు, ఏ సెక్టార్ గురించి చెప్పబోతున్నారు మన ఆడియన్స్ కి? సో ఫస్ట్ నేను ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ గురించి చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో బ్యాంకింగ్ లో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ ఉంటుంది, PSU బ్యాంకింగ్ ఉంటుంది. రెండు కలిపితే మనకి బ్యాంక్ నిఫ్టీ అని అంటాం. అలానే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ సపరేట్ గా ఉంది, PSU బ్యాంకింగ్ ఇండెక్స్ సపరేట్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఫోకస్డ్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ కి సంబంధించి కొంతవరకు ఫోకస్ చేయాలనుకుంటున్నాం. సో దానికి గల కొన్ని ఫండమెంటల్ రీజన్స్ మాట్లాడదాం. అదే విధంగా చార్ట్ లో కూడా ఒకసారి వాటి PEs అవన్నీ కూడా మాట్లాడదాం. సో మన గత కొంతకాలంగా మార్కెట్లో వినపడుతున్న ఒకే ఒక న్యూస్ ఏంటి అని అంటే, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగబోతున్నాయి. మార్కెట్లోకి లిక్విడిటీని బాండ్స్ అమ్మడం ద్వారా దాదాపుగా 1,90,000 కోట్ల వరకు కూడా RBI ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా జనాల చేతుల్లో డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా కొంతవరకు బ్యాంకింగ్ యాక్టివిటీని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. సో అందులో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది పెద్ద ఎత్తున మార్కెట్స్ లో రిటర్న్స్ అనేది డెలివర్ చేయలేదు. గత HDFC బ్యాంక్ అవ్వచ్చు, కొటాక్ బ్యాంక్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల బ్యాంక్స్ ఏవి కూడా మనకి రిటర్న్స్ అనేవి డెలివర్ చేయలేదు. ఇప్పుడు దాంతో పాటుగా కొన్ని ఫండమెంటల్ యాక్టివిటీస్ కూడా మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ కి యాడ్ అవ్వటం వల్ల రేపు రానున్న రోజుల్లో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ లో కొంతవరకు మూమెంటం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూమెంటం అని అంటే ఇది ప్రైస్ గురించి మాట్లాడట్లేదు. ప్రైవేట్ బ్యాంకింగ్స్ యొక్క వ్యాపారాభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వ్యాపారాభివృద్ధి జరిగితే సహజంగా ఏం జరుగుతుంది, అది వాళ్ళ స్టాక్ ప్రైస్ లో, అదేవిధంగా ఒక ఇండెక్స్ లో కూడా ఓవరాల్ గా అది కొంతవరకు రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. జనాలకి డబ్బులు వస్తే కొంతవరకు ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసినా, లేకపోతే మనకి లిక్విడిటీ పెరిగినా సహజంగా ఈ డబ్బులు వడ్డీల రూపంలో ఇవ్వటము, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ లోన్స్ క్రియేట్ చేయడం, ఇట్లా ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ అనేది ముందంజలో ఉంటుంది. సో ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ కి సంబంధించి మన గత యావరేజ్ గా 5-year యావరేజ్
ఇండెక్స్ కి సంబంధించిన పిఈ రేషియో కనుక గమనించినట్లయితే అది వన్ ఆఫ్ ద లోయెస్ట్ రేంజెస్ లో ఇప్పుడు దాని యొక్క పిఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది లోయెస్ట్ రేంజ్ లో మనకి కనపడుతున్నాయి. అండ్ అదే విధంగా మన ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఒక షేర్ కి ఆ కంపెనీ అంటే పర్టికులర్ గా ఇండెక్స్ ఎంత ఎర్నింగ్స్ డెలివర్ చేస్తుంది అని మనం గమనిస్తే అది సిగ్నిఫికెంట్ గా పైకి వెళ్ళడం గమనిస్తున్నాం. దాదాపుగా 1650 కంటే పైపెచ్చు ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఒక బెటర్ రిటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా ప్రైస్ టు బుక్ వాల్యూని మనం చూసినా కానీ అది విపరీతంగా లోవర్ సైడ్ ఉంది. ఒకప్పుడు మనకి దాదాపుగా అది 3 and above ఉండేది కాసి ఇప్పుడు 2.4 కి పడిపోయింది. అంటే ప్రైస్ టు బుక్ కూడా అంటే మనం పెట్టేటువంటి ₹1 కేవలం అంటే ఒక షేర్ ని కొనడానికి కేవలం ₹2.5 ఎక్స్ట్రా పే చేస్తున్నాం. ఒకప్పుడు తీసుకోవాలి అని అంటే దాదాపు ₹3 ఎక్కువ పే చేయాల్సి వచ్చేది, ₹4 ఎక్కువ పే చేయాల్సి వచ్చేది. ఆ స్థాయిలో ఉండేదాన్ని 3-3.5 నుంచి దాదాపుగా కేవలం 2.5 బిలో రావటం అనేది కూడా ఒక మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్ జోన్ లోకి మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ కనిపిస్తుంది. దాంతో పాటుగా కొంతవరకు మనకి ఫండమెంటల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ద ఫస్ట్ ఫోకస్ ఇస్ ఆన్ ద ప్రైవేట్ బ్యాంకింగ్ సైడ్. అండ్ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఫైనాన్స్. ఎస్, ఒక రకంగా ఎన్బిఎఫ్సి అనొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అనుకోవచ్చు అందులో. అదే విధంగా రకరకాల ఫైనాన్స్ ఏఎంసీస్ అవ్వచ్చు, ఫైనాన్స్ సెగ్మెంట్ అన్ని కలిపి ఉంటాయి. సో సహజంగా ఇప్పుడు ఈ ప్రక్రియలో ఈ డబ్బులు మార్కెట్లోకి ఫ్లో అయ్యే ప్రక్రియలో ఆర్బీఐ దగ్గర నుంచి ప్రైవేట్ బ్యాంకుల దగ్గరకు వస్తాయి, ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి ఎన్బిఎఫ్సీల దగ్గరకు వెళ్తాయి, ఎన్బిఎఫ్సీల దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్, అక్కడి నుంచి ప్రజల్లోకి డబ్బులు వెళ్తూ ఉంటాయి. సో ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ కూడా మనం గమనిస్తే గత కొన్నాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోవటం అండ్ దాంతో పాటుగా వాటి యొక్క ప్రైజెస్ మంచి వాల్యుయేషన్స్ లో ఉండటం, అదే విధంగా దాని ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా వన్ ఆఫ్ ద చీపెస్ట్ వాల్యుయేషన్స్, దాని హిస్టారికల్ లోస్ లో అది ప్రైస్ టు వాల్యుయేషన్స్ కూడా ఉండటం. అదే విధంగా మనం గమనిస్తే గత లాస్ట్ 1 year లో మార్కెట్ అంతా డౌన్ సైడ్ ఉంటే కేవలం మనకి నిఫ్టీ ఫైనాన్స్ మాత్రం 17-18% రిటర్న్ ఇచ్చింది. సో ఈ ఫైనాన్స్ సెగ్మెంట్ లో మనకి కావాల్సినంత అడ్వాంటేజెస్ ఫ్యూచర్ లో రాబోతున్నాయి. అటు ప్రైస్ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి రాబోతున్నటువంటి అడ్వాంటేజెస్ కూడా అయి ఉండొచ్చు. అదే విధంగా హౌసింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ లోన్స్ ను కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. సహజంగా అటువంటి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనకి ఎన్బిఎఫ్సిస్ ఫస్ట్ అడ్వాంటేజెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ ఇదంతా కూడా ఎన్బిఎఫ్సిస్ కొత్తగా బూస్ట్ చేస్తాయన్న ఒక ఐడియా తోటి ఈ ఫైనాన్స్ సెగ్మెంట్ మీద కొంతవరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో పిఈ మనం గమనించినా కానీ విపరీతమైన లోవర్ సైడ్ అయితే కనపడుతోంది. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మనకి కొంత ఫేర్ వాల్యుయేషన్స్ లోనే కనపడుతోంది. అదేవిధంగా ప్రైస్ టు బుక్ కూడా మంచి లోవర్ సైడ్ రావడంతో అటు టెక్నికల్ గా కూడా మనకు కొంతవరకు మంచి ఫేర్ వాల్యుయేషన్స్ లో మనకి నిఫ్టీ ఫైనాన్స్ అనేది అంటే ఫైనాన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ అంతా కూడా కొద్దిగా ఫేర్ గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఎనలిస్ట్ వైపు నుంచి కూడా వస్తున్న మాటల ప్రకారం ఈ బజాజ్ ఫైనాన్స్ లాంటి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మార్కెట్ లో లీడర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అండ్ దాని తర్వాత కొంచెం ఫోకస్ చేస్తుంది మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ సైడ్. ఎఫ్ఎంసీజీ అనేది కొంచెం ఎప్పుడు కూడా ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ గానే చూస్తాను నేను. అంటే భూమి ఉన్నంత కాలం ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి అంతం లేదు. నా ఫేవరెట్ సెగ్మెంట్ అది ఎఫ్ఎంసీజీ. సో ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది రీసెంట్ గా మార్కెట్ కరెక్షన్ లో బాగానే కరెక్షన్ జరిగింది. ఈవెన్ పిఈ కూడా దాని యావరేజ్ సహజంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి సంబంధించిన పిఈ ఎప్పుడు కూడా బాగా ప్రీమియం తో ట్రేడ్ అవుతుంది. కానీ దాని యొక్క యావరేజ్ ని గమనించినట్లయితే కొంతవరకు కరెక్షన్స్ రీసెంట్ గా వచ్చినటువంటి కరెక్షన్ లో బాగానే ట్రిగ్గర్ అయింది. ప్రీవియస్ గా అసలు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో విపరీతమైన కరెక్షన్స్ రావడానికి గల కారణాన్ని ఏమిటి అర్థం చేసుకుంటే ఇప్పుడు అది నెక్స్ట్ ఎందుకు పెరగబోతోందో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంతకు ముందు ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ రా మెటీరియల్ పర్చేసింగ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగటం వల్ల దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ కాస్ట్ కూడా పెరగటం వల్ల వాళ్ళ రెవెన్యూ బుక్స్ అన్ని కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది బాగా కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఆ కంట్రోల్లోకి తీసుకొచ్చింది కూడా పర్టికులర్ గా ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్లోకి రావడం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కిందకు వచ్చింది. యాక్చువల్ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ టోటల్ ఇన్ఫ్లేషన్ డౌన్ సైడ్ పుష్ చేసింది. అదొక రకంగా గోయింగ్ ఫర్ ద ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి ఒక మంచి బూస్టింగ్ ఎలిమెంట్ గా యాడ్ అవుతుంది. సో వాళ్ళు రా మెటీరియల్ ప్రైసింగ్ అనేది చీపర్ ప్రైస్ లో తెచ్చుకొని వాళ్ళ బుక్స్ లో ప్రాఫిట్ గ్రోత్ ని చూపించే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చినటువంటి ఫాల్ అండ్ అదే విధంగా పిఈ కూడా కొంతవరకు మంచి కరెక్షన్ లో ఉండడం వల్ల నెక్స్ట్ గోయింగ్ ఫర్ దీనికి పొటెన్షియల్ ఉండే అవకాశాలు ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. అండ్ దాంతో పాటుగా ప్రభుత్వం అంతా కూడా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలి అనే ఒక నేపథ్యంలో 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా క్రియేట్ చేసింది. ఆ ఎగ్జామ్షన్ కూడా ప్రజల చేతుల్లోకి డబ్బులు రావటం వల్ల సహజంగా ఫస్ట్ ఖర్చు పెట్టేది ఎక్కడానంటే
ఈ ఎఫ్ఎంసీజీ segment ఫస్ట్ లోకి సెగ్మెంట్ డబ్బులు ఎక్కడికి ఎఫ్ఎంసీజీ పోతాయి? ఫస్ట్ డబ్బులు అక్కడికే పోతాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ వాల్యుయేషన్ కరెక్షన్ ఇదంతా కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా దానికి డీసెంట్ అండ్ ఇన్లైన్ గానే మూవ్ అవుతుంది. మధ్యలో కొంత డీవియేషన్ వచ్చినప్పటికీ తర్వాత అది మళ్ళీ ఇన్లైన్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. అదేవిధంగా ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే యావరేజెస్ మెయింటైన్ చేస్తుందో యావరేజెస్ కి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అయితే రీచ్ అయిపోయింది. సో అన్నిటి పరంగా అటు మనకి ఎకనామిక్ యాక్టివిటీ పరంగా అవ్వచ్చు, ఫండమెంటల్ యాక్టివిటీ పరంగా అవ్వచ్చు, ఈ రెండు కూడా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ సైడ్ కొంతవరకు బూస్ట్ ఇచ్చే అవకాశాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్జంప్షన్. సో కన్జంప్షన్ సహజంగా ఇందాక చెప్పినటువంటి సినారియోస్ అన్ని కూడా మనకి ఇటువైపుగా అప్లై అవుతాయి. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా నేను ప్రభుత్వం ఎటువైపు చూస్తుంది అన్న ఒక సెగ్మెంట్స్ నే మీకు మెన్షన్ చేస్తున్నాను. సహజంగా ఎప్పుడైనా మీరు గమనిస్తే ఒకప్పుడు ఇన్ఫ్రా, డిఫెన్స్, రైల్వే ఇవన్నీ పరిగెట్టాయి. ఎందుకు? మనకి మైక్రో లెవెల్లో ప్రభుత్వం అక్కడ ఫోకస్ పెట్టి పెంచాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? జనాల చేతిలో డబ్బులు పెట్టాలని మాట్లాడుతుంది. సో దాంట్లో భాగం కింద కన్సంప్షన్ థీమ్ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ కన్సంప్షన్ థీమ్ లో 2 వీలర్స్ వస్తాయి, 4 వీలర్స్ వస్తాయి, ఎవ్రీథింగ్. ఈవెన్ మన కొంతవరకు ఫార్మాసిటికల్ వస్తుంది, ఎఫ్ఎంసీజీ వస్తుంది, బట్టలు వస్తాయి, డ్యూరబుల్స్ వస్తాయి, ఏసీలు వస్తాయి, ఫ్యాన్ అన్ని వస్తాయి అందులోకి. సో డబ్బులు వచ్చిన తర్వాత కొంతవరకు కంఫర్ట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి సహజంగా జనాలు కూడా. సో ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తర్వాత మనకు కొంతవరకు కన్సంప్షన్ థీమ్ వైపు కూడా డబ్బులు ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెవెన్యూస్ కూడా కొంతవరకు బెటర్ గానే గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్సంప్షన్ థీమ్ కూడా రీసెంట్ గా జరిగినటువంటి కరెక్షన్ లో కొద్దిగా బాగానే కరెక్షన్ అయింది. సో మనం ప్రీవియస్ గా పీక్ గా ఉన్నప్పుడు గమనిస్తే కన్సంప్షన్ థీమ్ కి సంబంధించి పిఈ 56 ఆల్మోస్ట్ 57 గా ఉంటే కరెంట్ దాని యొక్క పిఈ బాగా కరెక్టే 40 వరకు వచ్చింది. అంటే దాని మీడియం కంటే బిలోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది 5 year యావరేజ్ మీడియం తో కంపేర్ చేస్తే. సో గోయింగ్ ఫర్దర్ మనకి దీంట్లో కూడా వాల్యుయేషన్ కరెక్షన్ జరిగింది కాబట్టి కొద్దివరకు ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. రీసెంట్ గా జరిగిన ప్రైస్ కరెక్షన్ వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ప్రైస్ టు బుక్ కూడా బాగానే కరెక్షన్ జరిగింది. సో బేసిక్ గా ఇప్పుడు జరిగినటువంటి కరెక్షన్స్ అండ్ యాజ్ వెల్ as ఫండమెంటల్ యాక్టివిటీస్ రెండు కూడా మన కన్సంప్షన్ థీమ్ వైపుగా కొంతవరకు పుష్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక థీమ్ గురించి మాట్లాడుతున్నాడు, అది సెక్టర్ అని అనకూడదు. ఇప్పుడు వరకు మనం మాట్లాడినవన్నీ కూడా సెక్టార్స్. ఒక వరకు మనకి కన్సంప్షన్ కూడా థీమ్ లోకే వస్తుంది. అండ్ నెక్స్ట్ సహజంగా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నటువంటి ఒక థీమ్ ఏంటంటే సర్వీసెస్ థీమ్. రీసెంట్ గా మన భారతదేశంలో సర్వీసెస్ సెగ్మెంట్ అనేది బాగా గ్రో అవుతుంది. సర్వీసెస్ సెగ్మెంట్ లో ఎక్కువగా డామినేట్ చేసేది బ్యాంక్స్. గత 4-5 సంవత్సరాల నుంచి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ పర్టికులర్ గా పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల మనకి సర్వీసెస్ సెగ్మెంట్ అంతా కొంతవరకు వీక్ అయింది. సో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కొంతవరకు కొత్త ఉత్సాహం చూసే అవకాశాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. దాంతో పాటుగా ఐటీ సెగ్మెంట్ కూడా కొంతవరకు కరెక్షన్ జరిగినప్పటికీ మళ్ళీ అది రివైవ్, ఐటీ గురించి కూడా మళ్ళీ మాట్లాడతాను. కాకపోతే ఈ సర్వీసెస్ థీమ్ లో ఏమేమి ఉంటాయని కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్తే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ సర్వీసెస్ థీమ్ మొత్తంలో మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ 58.92% వెయిటేజ్ తీసుకుంటుంది, ఐటీ 19.8%, మిగతా అవన్నీ కూడా కన్స్యూమర్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, హెల్త్ కేర్, పవర్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్. సో బేసిక్ ఈ సర్వీసెస్ సెగ్మెంట్ లో మనకి ఎక్కువ వెయిటేజ్ అంతా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఒక ప్యాక్ లాగా మనం తీసుకోవాలి అని అనుకుంటే సర్వీసెస్ సెగ్మెంట్ లో నెక్స్ట్ గ్రోత్, హై గ్రోత్ ప్రాబబిలిటీకి ఉన్నటువంటి సెగ్మెంట్ అంతా కూడా ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ దాంతో పాటుగా దాని యొక్క పిఈ రేషియోస్ కూడా కొంతవరకు బాగున్నాయి. వాటి యొక్క మీడియంతో కంపేర్ చేస్తే లో సైడ్ వచ్చాయి. అండ్ దాంతో పాటుగా దాని ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మనం గమనించినట్లయితే ఇన్లైన్ గానే మూవ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ కూడా బాగా చీపర్ గా అవడంతో సర్వీసెస్ సెగ్మెంట్ కూడా గోయింగ్ ఫర్దర్ యాజ్ ఎ థీమ్ మనకి అంటే మనం విడివిడిగా ఎంచుకోవడం కష్టమైతే సర్వీసెస్ సెగ్మెంట్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దాని తర్వాత ఇందాక సర్వీసెస్ దాంట్లో మనం ఐటీ గురించి చెప్పాం కదా, ఇప్పుడు ఐటీ గురించి విడిగా మాట్లాడుతున్నాం. సో మనకి పోయిన సంవత్సరం ఐటీ కొంతవరకు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఐటీ రీసెంట్ గా యూఎస్ ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల బాగా కరెక్షన్ కి గురైంది. సో ఇప్పుడున్నటువంటి ప్రైస్ ఎక్కడుంది అంటే 2022లో ఏదైతే ఒక టాప్ ని ఫామ్ చేసిందో 2022లో ఇప్పుడు ఐటీ ప్రైస్ మళ్ళీ అక్కడికి వచ్చింది. సో కరెక్షన్ అనేది మనకి అద్భుతంగా జరిగిందని చెప్పాలి. అండ్ దాని యొక్క పిఈ కూడా గమనించినట్లయితే దాని యొక్క ప్రీవియస్ పడిపోయినప్పుడు ఏదైతే పిఈ లెవెల్స్ ఉన్నాయో ఆ పిఈ జోన్ లోకి మళ్ళీ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది డ్రాప్ అయిపోయినాయి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఇప్పుడు పడ్డ తర్వాత బెటర్ గా అంటే
కంపెనీల యొక్క ప్రైస్ అండ్ ఇండెక్స్ పడ్డ తర్వాత ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మంచి వాల్యుయేషన్స్ లో కనిపిస్తుంది అండ్ ప్రైస్ టు బుక్ కూడా మంచి కరెక్షన్స్ లో గురైంది. సో సహజంగా ఐటీ సెగ్మెంట్ అనేది ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ తోటి ఈక్వల్ గా పోటీ పడగలిగేటువంటి ఒక గ్రోత్ కేటగిరీ ఈ సెక్టార్ అంతా కూడా. సో ఈ ఐటీ సెక్టార్ లో డిప్ రావడం అనేది ఈ టైంలో ఒక మంచి అవకాశంగానే చూస్తాను. గోయింగ్ ఫర్దర్ మనకి యూఎస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మేబీ ఏమైనా చిన్న చితకా సమస్యలు ఉంటే 1-2 పోస్ట్ పోన్ చేస్తారు, కానీ గోయింగ్ ఫర్దర్ ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఐటీ రిలేటెడ్ అడ్వాంటేజ్ అంతా కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తోటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఐటీ సెగ్మెంట్ గోయింగ్ ఫర్దర్ బాగా పర్ఫామ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను. సో ఇప్పుడు మొత్తం కూడా ఈ 6 సెక్టార్స్ ని నేను ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఒకరిని చేయమని నేను చెప్పట్లేదు, నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. This is only for the knowledge and information purpose only. We are not recommending any stocks or we are not recommending any 100% ఎవరిని కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకోండి ఎగ్జిట్ అవ్వని ఎప్పుడు చెప్పను. నేను ఎక్కడ ఫోకస్ చేస్తున్నాను మాత్రమే చెప్తాను. సో దయచేసి ప్రేక్షకులు గమనించగలరు, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ సలహా తీసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టుకోగలరని మనవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఏ సెక్టార్లు కొంత అనుకూలతను కలిగి ఉన్నాయి అనే అంశాల గురించి మన ప్రేక్షకులకు మంచి స్టాక్ మార్కెట్ పంచాంగం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.